మనం ఏదైనా శుభకార్యాలు చేస్తున్నప్పుడు లేదంటే పితృకార్యాలు చేసే సందర్భాల్లో పురోహితులు మంత్రాలు చదువుతూ ఎదుటి వ్యక్తిని మమ అనమని చెబుతుంటారు. అలా ఎందుకు అనమంటారో తెలుసా? పురోహితులు సంస్కృతంలో మంత్రాలు చదువుతారు. అవి కొందరికి పలకడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే పురోహితులు మమ అంటుండమని చెబుతుంటారు. మమ అంటే నా యొక్క అని అర్థం. అంటే పురోహితులు మంత్రాలు చదివేటప్పుడు ఎదుటి వ్యక్తి మమ అంటే ఆ కార్యం వాళ్ళే చేసినట్లుగా భావించాలి. అంతేకాకుండా ఎదుటి వ్యక్తి మంత్రాలు తప్పుగా పలిగితే దోషాలు కలుగుతాయనే మమ అనమని అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.